చిల్లర ఇది లేకపోవడమే ఆ మంత్రికి శాపమైంది. ఆయన మంత్రి అయినప్పటికీ బస్సు దిగిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మంత్రి అయి ఉండి అది కూడా చిల్లర లేకపోవడంతో బస్సు దిగటం చర్చకు దారి తీసింది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ మంత్రి ఒకే ఒక్కడు సినిమా మాదిరిగా ఏదో చేద్దామనుకున్నారు. కానీ ఉద్యోగులలో ఉన్న నిర్లక్ష్యం ఆయనకు మరో సినిమా చూపించింది. కర్ణాటక రాష్ట్రంలో జయరతి సురేష్ రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన బెంగళూరులో ఆర్టీసీ బస్సుల సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి మాస్క్ ధరించారు. సాధారణ ప్రయాణికులు మాదిరిగా నగరంలో అనేక బస్సుల్లో ఆయన ప్రయాణించారు. రవాణా సేవలను దగ్గరుండి చూశారు. ఆయన తనిఖీలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలలో భాగంగా మంత్రి బస్సు ఎక్కారు. 100 రూపాయలు ఇచ్చి 2 టికెట్లు ఇవ్వాలని కోరారు. కండక్టర్ మాత్రం తన దగ్గర చిల్లర లేదని బ్యాగ్ చూపించారు. అంతేకాదు చిల్లర లేకపోతే బస్సు దిగి వెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు. మరోవైపు ఒక స్టాప్ వద్ద బస్సు ఆపాలని ఒక ప్రయాణికుడు చేయెత్తినప్పటికీ బస్సు డ్రైవర్ ఆపలేదు. ఇలా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మంత్రికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆర్టీసీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు చిల్లర లేవని కండక్టర్ చెప్పడంతో ఆయన అక్కడికక్కడే బస్సు దిగి వెళ్లిపోయారు. కాగా ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేరుగా రవాణా శాఖ మంత్రి రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. చివరికి ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని దగ్గరుండి చూసి ఆశ్చర్యపోయారు. నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ಸರ್ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಟ್ಟು ಅಂತ ಒಬ್ಬ ತಡಕಿರಲ್ಲ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ ಸರ್. ಇವರಿಬ್ಬರು ಸಪ್ಲೈ ಮಾಡ್ಬೇಕು. ಯಾಕೆ ನಿಲ್ಸಿಲ್ಲ ಬಸ್ಸು ಸರ್ ಅಲ್ಲಿ ಸುಳ್ಳು ಹೇಳ್ಬೇಡ. ಇಲ್ಲ ನಿಜ ಸರ್. ಒಳಗಡೆ ಇಲ್ಲ ಸರ್. ಪ್ರತಿ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಇರೋದು ಅಲ್ಲಿ ಮುಂಡಟಿಪಾಳ್ಯ ಹತ್ರ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಇದೆ. ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇರೋದು ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೆ ಬಸ್ ಬಸ್ಸಿಂದ ಇನ್ನೂರು ರೋಡ್ ಹೋಗ್ತಾ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇರೋದು. ಅಲ್ಲಿ ಬಿಟ್ಟರೆ ಇಲ್ಲೇ ಸ್ಟಾಪ್ ಇರೋದು. ಬಸ್ ನಂಬರು 220. ಬಸ್ ನಿಲ್ಸು ಅಂದ್ರೆ ಬಸ್ ಹೋಗ್ಕೊಂಡು ಹೋಗ್ತಾವನೆ ಅವ್ನು ಹೇಳ್ತಾರೆ ಇದಿಲ್ಲ ಅಂತ. ಏನ್ ನಿನ್ನ ಹೆಸರು? ಅವನ ಹೆಸರು ನಿಮ್ ಡ್ರೈವರ್ ಹೆಸರು? ಬಸ್ ನಂಬರ್ ಬಂದು ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪೇ ಕೊಡಲ್ಲ ಸರ್. ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪೇ ಕೊಡಲ್ಲ. ಇದ್ದಲ್ವಾ? ನಿಲ್ಸಲ್ಲ. 140 ಇಲ್ಲಿ ಸಿಎಲ್ ಹತ್ರ ಸ್ಟಾಪೇ ಕೊಡಲ್ಲ. 111 ಹೊಟ್ಟೈತು, 114 ಹೊಟ್ಟೈತು. 111 114 114 111